SQL code and SQL error message and raise and application error. So first SQL and SQL error. SQL code and SQL error message are functions that return error code and error message. So ఇది ఎలా యూజ్ చేస్తాం అనేది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. Begin. For example, మనం start name into ఇక్కడ వేరియబుల్ LV నేమ్ తీసుకున్నాం. Where start student ID for example. ఓకే 12 ఇచ్చాను. DBMS ఓకే సో ఇక్కడ ఎక్సెప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ when others then. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక LV కోడ్ అని ఇలా తీసుకున్నా. సో నెంబర్ LV error అని తీసుకున్నా. అది where char 2 of ఫర్ ఎగ్జాంపుల్ 200 ఇలా ఇచ్చాను. ఓకే సో ఇప్పుడు LV code is equal to SQL code LV error is equal అసైన్ చేయడం ఇలా అసైన్ చేయాలి. ఓకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ సింబల్ ఇచ్చి అసైన్ చేయాలి. SQL error message concatenation of space concatenation of error message. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేస్తాను. సో ఇక్కడ మనం అసైన్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి ఏ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఇందులో రికార్డ్ లేదు కాబట్టి మనకి ఏమొచ్చింది, నో డేటా ఫౌండ్ వచ్చింది. నిన్న నేర్చుకున్నాం నో డేటా ఫౌండ్. సో కానీ మన కోడ్లో మనకి ఎలాంటి ఎర్రర్స్ వస్తాయో తెలియదు. ఓకే సో మనకి నో డేటా ఫౌండ్ వస్తుందో తెలియదు, వాల్యూ ఎర్రర్ వస్తుందో తెలియదు, ఎందుకంటే మనకి పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది. ఏ SQL క్వెరీలో ఏది వస్తుందో మనకు తెలియదు. ఓకే సో అప్పుడు ఏం చేస్తామంటే మనం when others ఇలా పెట్టుకొని ఈ LV కోడ్ అంటే SQL కోడ్ అంటే ఆ ఎర్రర్ నెంబర్ అది. ఓకే SQL కోడ్ అనేది ఎర్రర్ నెంబర్. ఈ SQL ఎర్రర్ మెసేజ్ అంటే ఇది ఒరాకిల్ డిఫైన్డ్ మెసేజ్. సో అంటే మనకి ఏదైనా ఈ ఎక్సెప్షన్ లేక వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చింది అంటే పైన ఏ ఎర్రర్ వచ్చి మనకి ఇక్కడికి వచ్చిందో ఆ ఎర్రర్ మెసేజ్ ఈ SQL ఎర్రర్లో ఉంటుంది. దాన్ని మనం ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నాం. ఓకే సో ఇది మనకి ఇందులో స్టోర్ అవుతుంది. ఓకేనా సో ఇది మనకి SQL కోడ్ అండ్ SQL ఎర్రర్ మెసేజ్. ఒకసారి ఇది డిబగ్ చేద్దాం. చూడండి అయిపోతేనే మనకి ఎక్సెప్షన్ వచ్చింది, రికార్డ్ లేదు కాబట్టి. మనకి ఇందులో ఇది కోడ్ మనకు వచ్చిన ఒరాకిల్ ఇన్బిల్ట్ వెన్ ఫౌండ్ దాని కోడ్ వచ్చేసి ఇది 100 డిఫాల్ట్ ఉంటుంది. ఆ ఎర్రర్ మెసేజ్ మనకి ఏమొచ్చింది అనేది ఇందులో. ఓకే నో డేటా ఫౌండ్. ఓకేనా సో అది మనం జనరల్గా ఇలాంటిది మనం నిన్న చేసిన వాటిల్లో ఇంకోటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఎర్రరే చూద్దాం. ఓకే సో ఇక్కడ వెన్ సో ఏ ఎర్రర్ వచ్చినా సరే
ఓకే, ఏ ఎర్రర్ వచ్చినా సరే మనకి ఏ మెసేజ్ వచ్చినా, ఏ ఎర్రర్ మెసేజ్ వచ్చినా మనకి ఎస్క్యూఎల్ ఎర్రర్ మెసేజ్ లో ఉంటుంది. మనకి ఇది సింపుల్ గా అది ఏం ఎర్రర్ వచ్చిందో తెలియాలంటే మనం ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. డిక్లేర్ ఓకే బిగిన్ బిగిన్ అడిషనల్ బిగిన్ ఉంది కదా, క్వైరీ అంతే. ఎల్వి కోడ్ మనం ఇక్కడ అసైన్ చేసాం కదా, ఇవి రెండు. డిక్లేర్ లో ఎల్వి నేమ్ అవసరం లేదు, ఎల్వి మ్యాథ్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓకే, చూడండి మనకి ఏ ఎర్రర్ మెసేజ్ వచ్చిందో, ఎర్రర్ కోడ్ ఇది. మనకి ఏ ఎర్రర్ మెసేజ్ వచ్చిందో అది ఎస్క్యూఎల్ ఎర్రర్ మెసేజ్ లో వస్తుంది. డివైజర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఎర్రర్. అంటే మనకి డివైజర్ లో వచ్చే వాల్యూని 0తో చేస్తున్నాం, సో అది ఇన్కరెక్ట్ అని ఎర్రర్ మెసేజ్. సో సేమ్ మనకి నిన్న వచ్చిన 0 డివైడ్ ఉంది కదా, సేమ్ ఇదే 0 డివైడ్ ఎర్రర్. సో మనం ఏంటంటే మన రియల్ టైంలో మనకి ఇది ఒక్కటే కాదు, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, చాలా మెసేజ్లు ఉంటాయి. అది నో డేటా ఫౌండ్ వస్తుందో, వాల్యూ ఎర్రర్ వస్తుందో, టూ మెనీ వాల్యూస్ వస్తుందో, ఇంక ఏ ఎర్రర్స్ వస్తాయో చాలా ఉంటాయి, మనకు తెలియదు. అలాంటప్పుడు సింపుల్ గా మనం ఒక 2 వేరియబుల్స్ పెట్టుకొని వెన్ అదర్స్ లోకి వస్తూనే, ఎక్సెప్షన్ లోకి వస్తూనే అది ఏ ఎర్రర్ కోడ్, ఏ ఎర్రర్ మెసేజ్ అని మనం ఇట్లా పెట్టుకుంటే మనకు అది ఏదో తెలిసిపోతుంది. ఆ ఎర్రర్ మెసేజ్ ఏదో చూడొచ్చు మనం. ఓకేనా, ఇది మనకి ఎస్క్యూఎల్ కోడ్ అండ్ ఎస్క్యూఎల్ ఎర్రర్ మెసేజ్. ఎనీ డౌట్ ఇందులో? సో నెక్స్ట్ రేజ్ అప్లికేషన్ ఎర్రర్. సో ఇది జనరల్ గా ఎక్కువ యూజ్ చేస్తుంటాం, ఎస్క్యూఎల్ కోడ్, ఎస్క్యూఎల్ ఎర్రర్ మెసేజ్. ఓకే, ఈ రేజ్ అప్లికేషన్ ఎర్రర్ వెరీ రేర్ గా యూజ్ చేస్తాం. ఈస్ యూజ్డ్ టు జనరేట్ user defined errors. In the storing program. సో ఇది వచ్చేసి జనరల్ గా మనకి ఎలా అంటే, దీని యాక్చువల్గా సింటాక్స్ దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే, రేజ్ అప్లికేషన్ ఎర్రర్, ఎర్రర్ కోడ్ కామా ఎర్రర్ మెసేజ్. ఓకే, సో మెయిన్ ఇది. ఇంకోటి లాస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇచ్చుకోవచ్చు, ఇది ఆప్షనల్, ఇది అవసరం లేదు. ఓకే, మెయిన్ అయితే మనకి ఎర్రర్ కోడ్, ఎర్రర్ మెసేజ్ ఇచ్చుకుంటాం దీన్ని. ఓకే, ఈ ఎర్రర్ కోడ్ వచ్చేసి, ఈ ఎర్రర్ కోడ్ వచ్చేసి ఇది వచ్చేసి ఈజ్ విత్ ఇన్ ఏ రేంజ్, సమ్ రేంజ్ ఉంటుంది దీనికి, ఆ రేంజ్ లో ఇస్తాం. విత్ ఇన్ ఏ రేంజ్ ఫ్రమ్ -20,000 టు -20,099. సో ఇది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మనం ఇందాక యూజ్ చేసి ఇదే యూజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ln వాల్యూ, ఎర్రర్ కోడ్, ఎర్రర్ మెసేజ్ దీంట్లో అవసరం లేదు.
సో మనం డైరెక్ట్ గా డిక్లేర్ లో ఇలా అసైన్ చేసుకోవచ్చు ఏదైనా వాల్యూ. ఓకే, ln వాల్యూ 1. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈడ క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నదే పైన ఇలా అసైన్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఓకే, సో మన క్యాలిక్యులేషన్ ln వాల్యూ బై ln వాల్యూ 1. ఓకే, ఇఫ్ ln వాల్యూ 1 is equal to 0, then else and if ln max is equal ln value by ln value 1. ఓకే, సో మనం ఇక్కడ చూడండి ln వాల్యూ బై అంటే డివిజన్ లో ఉండే వాల్యూ 0 అయితేనే మనం ఇక్కడ క్యాలిక్యులేషన్కి వెళ్తాం, లేకపోతే 0 అయితేనే ఎర్రర్కి వెళ్తాం, 0 కాకుంటేనే క్యాలిక్యులేషన్కి వెళ్తాం. ఓకే, సో ఇన్ కేస్ 0 అయితే సో అప్పుడు మనం ఒక యూజర్ ఎక్సెప్షన్ మైనస్ ఎగ్జాంపుల్ 2010 ఈ నెంబర్కి అవసరం లేదు. డివిజన్ వాల్యూ ఈజ్ సమ్ మనం ఒక మెసేజ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. డివిజన్ వాల్యూ ఈ 0. ఓకే, సో ఇప్పుడు మనకి చూడండి ఈడ మనం ఏదైతే పెట్టుకున్నామో మనకి రైజ్ అప్లికేషన్ ఎర్రర్ అంటే ఆ ప్రోగ్రామ్ మనకి ఎక్కడైతే ఈ ఎర్రర్ మెసేజ్ వస్తుందో అక్కడ మనకి ఎర్రర్ త్రో చేసి ప్రోగ్రామ్ చూడండి ఇక్కడే చూపిస్తుంది మనకి. డివిజన్ వాల్యూ ఈ 0. ఓకే, ఈ ఎర్రర్ నెంబర్ కూడా చూడండి 20110. మనం ఏది పెట్టుకున్నామో 20110 పెట్టుకున్నామా, సో ఇలా కాకుండా 20120 పెట్టాను, 20120. సో ఎర్రర్ కోడ్ అంటే మనకు వచ్చే ఎర్రర్ కోడ్ వచ్చేసి మనం ఏమైనా పెట్టుకోవచ్చు, ఎర్రర్ నెంబర్. సో మెసేజ్ కూడా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది ఈ సాటిస్ఫై అయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రైజ్ అప్లికేషన్ ఎర్రర్. ఓకే, సో రైజ్ అప్లికేషన్ ఎర్రర్ అంటే అక్కడికి సాటిస్ఫై అయినప్పుడు అక్కడే మనకి ఎర్రర్ రైజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో అది మనకి రైజ్ అప్లికేషన్ ఎర్రర్. ఈ అండర్ స్కోర్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే ఓకే, సో ఇది మనం ఏది కావాలన్నా పెట్టుకోవచ్చు. డివైస్ వాల్యూ ఈజ్ 0, సో వీ కెనాట్ క్యాలిక్యులేట్. ఓకే, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో డివిజన్ వాల్యూ 0, సో వీ కెనాట్ క్యాలిక్యులేట్. సో ఈ ఎర్రర్ మెసేజ్ మనకి ప్రోగ్రామ్ అప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు ఇది చూపిస్తుంది. ఓకే, సో ఇది మనకి వాల్యూ రైజ్ అప్లికేషన్ ఎర్రర్. ఓకే, సో ఇవి రెండు మనం SQL కోడ్ అండ్ SQL ఎర్రర్. సో ఇది రైజ్ అప్లికేషన్ ఎర్రర్ వేరే రేర్ సినారియోలు యూజ్ చేస్తాం, అది పెద్దగా అవసరం ఉండదు. SQL కోడ్ అండ్ SQL ఎర్రర్ అయితే యూజ్ చేస్తుంటాం. ఏ ఎర్రర్ వచ్చిందో మనకు తెలియదు కాబట్టి ఆ ఎర్రర్ ఏంటో తెలుసుకోవడానికి మనం ఇది యూజ్ చేస్తుంటాం. ఓకే, సో ఇవి ఓవరాల్ గా ఎక్సెప్షన్స్. ఎనీ డౌట్స్ ఇందులో? ఎనీ డౌట్స్ ఇందులో ఎవరికైనా? క్లియరా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కర్సర్. కర్సర్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, అంటే మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం PLSQL లో. సో దీన్ని ఏంటంటే కర్సర్ వచ్చేసి మనం
ఫంక్షన్స్ లో, ప్రొసెసర్స్ లో, ఇంకా నెక్స్ట్ వచ్చే ప్యాకేజెస్ లో, సో ఎక్కడైనా ప్లస్ మన ఇవి నేర్చుకున్నాము అనానమస్ బ్లాక్, నేమ్డ్ బ్లాక్, ఎక్కడైనా సరే కర్సర్ని ఎక్కడైనా యూజ్ చేస్తుంటాం. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ఓకే, cursor. A cursor is a private SQL area where transactional data is temporary stored. Okay, so a cursor is a private SQL area where transactional data is temporary stored. Okay, so ఇదేంటంటే మనం డిక్లేర్ పార్ట్ లో మనం ఈ కర్సర్ని అసైన్ చేసుకొని టెంపరరీగా మనం ఆ క్వెరీ ఎక్కడ ఉంటుంది, సో దాన్ని మన లాజిక్ లో మన ప్రోగ్రామ్ లో ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, cursor is two types. One is implicit cursor. Second one is explicit cursor. ఓకే, సో ఇది మీకు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇంప్లిసిట్ కర్సర్. సో ఇంప్లిసిటీ కర్సర్ వచ్చేసి ఇది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఒరాకిల్ లోనే ఇన్బిల్ట్ ఉంటుంది. ఓకే, సో మనం ఎప్పుడైతే డిఎంఎల్ ఆపరేషన్ చేస్తామో అప్పుడు అవి ఇంప్లిసిటీ కర్సర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, is created by Oracle automatically whenever DML statements. DML statements అంటే తెలుసు కదా, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇంకోటి ఏంటి చెప్పండి, ఇంకోటి ఏంటో చెప్పండి. చెప్పండి, ఎవరికి గుర్తులేదా? ఇంకోటి ఏంటి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, మర్జింగ్. ఏం నేర్చా? మర్జింగ్. వెరీ గుడ్. సో నెక్స్ట్ మర్జింగ్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, మెర్జ్. సో మనకి 4 కూడా డిఎంఎల్ స్టేట్మెంట్స్. సో ఎప్పుడైతే ఈ డిఎంఎల్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, మెర్జ్ ఎప్పుడైతే మనకి అవి రన్ చేస్తామో బై డిఫాల్ట్ గా ఇంప్లిసిటీ కర్సర్ మనకి వర్క్ అవుతుంది. ఓకే, సో అది ఎలాగనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ టు explicit cursor. Okay, it is created by user. Okay, it is created by user. That's it. Okay, సో మనకి ఫస్ట్ ఇంప్లిసిటీ కర్సర్ ఎట్లా వర్క్ అవుద్ది, ఎక్స్ప్లిసిటీ కర్సర్ ఎట్లా వర్క్ అవుద్ది తెలుసుకోవాలంటే మనకి కర్సర్ అట్రిబ్యూట్స్ తెలుసుకోవాలి ఫస్ట్. కర్సర్ అట్రిబ్యూట్స్. ఓకే, సో మనకి 4 టైప్స్ ఆఫ్ కర్సర్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకే, వన్ వచ్చేసి పర్సెంటేజ్ ఫౌండ్. ఓకే, పర్సెంటేజ్ ఫౌండ్. టూ వచ్చేసి పర్సెంటేజ్ నాట్ ఫౌండ్. ఓకే, నెక్స్ట్ 3 వచ్చేసి పర్సెంటేజ్
ఈజ్ ఓపెన్. నెక్స్ట్ 4 వచ్చేసి పర్సెంటేజ్ రో కౌంట్. సో ఇవి మనకి కర్సర్ అట్రిబ్యూట్స్. ఓకే, సో మనకి కర్సర్ వచ్చేసి 2 టైప్స్, ఇంప్లిసిటీ కర్సర్ అండ్ ఎక్స్ప్లిసిటీ కర్సర్. ఇంప్లిసిటీ కర్సర్ వచ్చేసి ఆటోమేటిక్ గా మనకి క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే డిఎంఎల్ ఆపరేషన్ చేస్తాం. ఎక్స్ప్లిసిటీ కర్సర్ అనేది క్రియేటెడ్ బై ద యూజర్. సో మనకి ఈ కర్సర్ అట్రిబ్యూట్స్ 4 టైప్స్. సో ఈ అట్రిబ్యూట్స్ అనేవి మనకి ఇంప్లిసిటీ కర్సర్ యూజ్ చేసినా ఎక్స్ప్లిసిటీ కర్సర్ యూజ్ చేసినా వర్క్ అవుతాయి. ఓకే, పర్సెంటేజ్ ఫౌండ్, పర్సెంటేజ్ నాట్ ఫౌండ్. ఓకే, సో పర్సెంటేజ్ ఫౌండ్ అంటే రిటర్న్స్ ట్రూ, రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఫెచ్ స్టేట్మెంట్ అన్నా మనం అదే ఏదైతే అది చూపిస్తాను మీకు. ఫెచ్ స్టేట్మెంట్ ఈజ్ సక్సెస్. ఓకే, నెక్స్ట్ పర్సెంటేజ్ నాట్ ఫౌండ్, రిటర్న్స్ ట్రూ if fetch statement is unable to retrieve or select. Retrieve or select the rows. Next, percentage open. Returns true if cursor is opened successfully. Okay, successfully. Next, percentage row count. Returns affected number of records. Okay, returns affected number of records. So manaki ivi 4 type of cursor attributes. Percentage found, returns true if fetch statement is success. Okay, percentage not found, so that means returns true, fetch statement is unable to retrieve the select records. Okay, పర్సెంటేజ్ ఓపెన్, సో ఎప్పుడైతే కర్సర్ ఓపెన్ అవుతుందో అప్పుడు అది సక్సెస్ అవుతుంది, పర్సెంటేజ్ ఓపెన్. పర్సెంటేజ్ రో కౌంట్, రిటర్న్స్ ఎఫెక్టెడ్, మనకి ఎన్ని రికార్డ్స్ అయితే ఎఫెక్ట్ అయినాయో, అది ఇన్సర్ట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, డిలీట్ కావచ్చు, ఏదైనా ఎన్ని రికార్డ్స్ అయినాయో అది కౌంట్ ఇస్తుంది మనకి. సో ఇవి మనకి కర్సర్ అట్రిబ్యూట్స్. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Declare begin. Okay, 7 star from student. Okay, say for example ఇక్కడ మనకి సెకండ్ లాంగ్వేజ్ ముగ్గురికి నల్ ఉంది. ఓకే, సో మనం ఏం చేద్దామంటే జస్ట్ ఒక అప్డేట్ క్వెరీ రాద్దాం. అప్డేట్ స్టూడెంట్, చెప్పండి ఏంటి సింటాక్స్ అప్డేట్ క్వెరీకి? అప్డేట్ టేబుల్ నేమ్, నెక్స్ట్ ఏంటి సెట్. వెరీ గుడ్, సెట్. నెక్స్ట్ ఏంటి కాలమ్ నేమ్. వెరీ గుడ్. సో మీకు సింటాక్స్ గుర్తుండాలి బాగా. మీకు ఎప్పుడు బాగా గుర్తుంటాయి అంటే బాగా ప్రాక్టీస్ చేస్తే అవే గుర్తుండిపోతాయి. సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్, సే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరికైనా ఒకటి ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్కరికైనా ఒక్కొక్కటి ఇవ్వచ్చు. వీళ్ళందరికీ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇద్దాం, మనం 40 ఇస్తాం అందరికీ కూడా. సో ఓకే, సో ఇది కరెక్టేనా? ఇంతవరకు సరిపోతుందా? ఇంకేమన్నా యాడ్ చేయాలా? కోలన్ ఇవ్వాలి సార్. వేర్ స్టూడెంట్ కరెక్టేనా సార్? అట్లా ఇస్తే అందరికి అప్డేట్ అయింది కదా సార్. వెరీ గుడ్. అంటే ఏం చేయాలి ఇప్పుడు? వేర్ కండిషన్ వేర్ లో ఏమి ఇవ్వాలి మనం? మళ్ళీ ఇవ్వాలి సార్.
Where second language is null. వెరీ గుడ్, సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ నల్. సో ఇలా ఇస్తే మనకి ఎవరికైతే సెకండ్ లాంగ్వేజ్ నల్ ఉన్నాయో వాళ్ళకి 3 మెంబర్స్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ SQL percentage found, then dbms underscore output dot put underscore line some records are updated. Okay, records are updated. else if లేదా else if పెట్టుకుందాం, SQL percentage not found, then records are not updated. And if, okay, and if. సో ఇక్కడ ln count is equal to SQL percentage row count. Concatenation space. సో ఇక్కడ చూడండి, నేను ఏమి ఇచ్చాను, ఒక అప్డేట్ క్వెరీ రాశాను. ఇందులో ln కౌంట్, ఓకే, అంటే మనం పైన ఏదైతే డిఎంఎల్ ఆపరేషన్, అదేంటి అప్డేట్ కావచ్చు, డిలీట్ కావచ్చు, ఇన్సర్ట్ కావచ్చు. సో ఎన్నైతే మనం అప్డేట్ చేస్తామో, ఇన్ని రికార్డ్స్ ఎఫెక్ట్ అయినాయో ఆ రికార్డ్స్ కౌంట్ మనకి ఇక్కడ SQL రో కౌంట్ లోకి వస్తుంది. ఓకే, అంటే ఇందులో ln కౌంట్ లోకి ఎన్ని రావాలి ఇప్పుడు మనకి, చెప్పండి ఎన్ని రావాలి? 3 రావాలి. అంటే మనం 3 రికార్డ్స్ ఈ అప్డేట్ క్వెరీలో చేస్తున్నాం. ఎఫెక్ట్ అయ్యే రికార్డ్స్ 3. ఇక్కడ SQL పర్సెంటేజ్ ఫౌండ్. ఓకే, సో అంటే దాని మీనింగ్ ఇందులో అట్లీస్ట్ మనం చేసిన క్వెరీలో అట్లీస్ట్ ఒక్క రికార్డ్ అన్నా అప్డేట్ అయితే దాని మీనింగ్ SQL పర్సెంటేజ్ ఫౌండ్ లోకి వెళ్తుంది. ఓకే, సో అప్పుడు ln కౌంట్ అంటే 3 రికార్డ్స్ ఆర్ అప్డేటెడ్ అని మెసేజ్ చూపిస్తున్నాం. ఎల్స్ ఇఫ్ SQL పర్సెంటేజ్ నాట్ ఫౌండ్ అంటే ఇందులో అసలు ఏం అప్డేట్ కాకుండా మనకి కౌంట్ 0 వస్తే అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఓకే, రికార్డ్స్ ఆర్ నాట్ అప్డేటెడ్. సో ఎల్స్ మనకి ఎల్స్ ఏం అవసరం లేదు ఇప్పుడు రామకృష్ణ, ఎందుకంటే SQL పర్సెంటేజ్ ఫౌండ్ ఎల్స్ ఇఫ్ ఇచ్చాం. ఇంకా ఎల్స్ మనం అవసరం ఉంటేనే పెట్టుకోవచ్చు, ఇంకా ఎల్స్ లోకి వెళ్ళే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇదర్ SQL పర్సెంటేజ్ ఫౌండ్ కన్నా వెళ్తుంది, ఇదన్నా వెళ్తుంది. ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీ వెళ్తుంది, ఇంకా ఎల్స్ అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఎండ్. ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇది కమిట్ రోల్ బ్యాక్ రాయాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఇవి ఇలా ఎనేబుల్ అయి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 3 కౌంట్ వచ్చింది మనకి, రికార్డ్స్ ఆర్ అప్డేటెడ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అవుతాయి? అవ్వదు కదా సార్. ఓకే, ఆల్రెడీ అప్డేట్ అయింది, మనం కమిట్ గానీ రోల్ బ్యాక్ కానీ చేయలేదు కాబట్టి. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది? ఎందులోకి వస్తుంది? ఇందులోకి వస్తుంది. రికార్డ్స్ ఆర్ నాట్ అప్డేటెడ్. మనకి ఇక్కడ ఇది కూడా కౌంట్ వచ్చేసి మనం కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ ln కౌంట్. ఓకే, ఇలా దీనికి సేమ్, రెండింటికి సేమ్ మెసేజ్ పెట్టుకోవచ్చు. ఓకే, రికార్డ్స్ ఆర్ అప్డేటెడ్ అంటే 0. ఓకే, 0 రికార్డ్స్ ఆర్ అప్డేటెడ్. ఇక్కడ స్పేస్ ఇస్తే మనకి క్లియర్ గా 0 రికార్డ్స్ ఆర్ అప్డేటెడ్. సో రెండింటికి కూడా సేమ్ మెసేజ్ సరిపోతుంది. జనరల్ మనం తెలుసుకోవడానికి ఇలా ఇచ్చాం. అర్థమైందా? ఇది మనకి ఈ ఆట్రిబ్యూట్స్. సో పర్సెంటేజ్ ఈజ్ ఓపెన్, ఇది ఒక్కటి వచ్చేసి మనం ఎక్స్ప్లిసిట్ కర్సర్లు యూజ్ చేస్తాం. రిమైనింగ్ పర్సెంటేజ్ నాట్ ఫౌండ్, పర్సెంటేజ్ ఫౌండ్, నాట్ ఫౌండ్, రో కౌంట్, ఇది వీటిని
ఇంప్లిసిటీ కర్సర్, దీన్ని ఇంప్లిసిటీ కర్సర్ అంటాం. వీటిలో యూజ్ చేసి ఇలా యూజ్ చేయడాన్ని అంటే మనకి ఏదైనా ఒక డిఎంఎల్ ఆపరేషన్ చేశాక మనకి ఒరాకిలే బై డిఫాల్ట్ గా SQL రో పర్సెంట్ కౌంట్ యూజ్ చేస్తే నీకు ఎన్ని రికార్డ్స్ ఎఫెక్ట్ అయినాయో అన్ని రికార్డ్స్ మనకి చూపిస్తుంది. ఓకే, పర్సెంటేజ్ ఫౌండ్ అంటే దాని మీనింగ్ అది మనకి పైన మనం డిఎంఎల్ ఆపరేషన్ చేసిన రికార్డ్స్ లో అట్లీస్ట్ ఒక్క రికార్డ్ అప్డేట్ అయినా మనకి పర్సెంటేజ్ ఫౌండ్ లేక వస్తుంది. ఈ 0 రికార్డ్స్ అప్డేట్ అయితే SQL 0% ఫౌండ్ లేక వస్తుంది. ఓకే, ఇవి మనం ఇంప్లిసిటీ కర్సర్ ఎలా యూజ్ చేస్తాం అనేది. ఓకే, ఎనీ డౌట్ ఇందులో? ఎనీ డౌట్? కర్సర్ ఇంపార్టెంట్. సో మనకి రియల్ టైమ్ లో ఇంటర్వ్యూలో కూడా వాట్ ఈస్ ద కర్సర్, వాట్ ఆర్ ద టైప్స్ అండ్ వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంప్లిసిటీ కర్సర్, ఎక్స్ప్లిసిటీ కర్సర్, దీని మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు అన్నమాట. ఓకే, ఎనీ డౌట్ ఇందులో ఇంకా ఇంప్లిసిటీ కర్సర్ పైన? Okay, clear? Any doubts? Okay, so next explicit cursor. Next explicit cursor. Explicit. సో ఇది వచ్చేసి మనం ఏమనుకున్నా క్రియేటెడ్ బై యూజర్. ఓకే, సో మనకి ఇందులో కర్సర్ ఎలా డిక్లేర్ చేయాలి? డిక్లేర్ కర్సర్. ఓకే, డిక్లేర్ ఆర్ డిక్లేరింగ్ కర్సర్. కర్సర్. ఓకే, cursor name, cursor name is select statement. ఓకే, సో సింపుల్. మనకి ఎక్స్ప్లిసిట్ కర్సర్ ని ఎలా డిక్లేర్ చేయాలంటే కర్సర్ నేమ్ ఈజ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో అంతే, దీన్ని మనం ఇలా డిక్లేర్ చేస్తాం. దీన్ని ఈ కర్సర్ డిక్లేర్ చేసింది. సో దీన్ని మనం జనరల్ గా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు చెప్తా. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తా, దాని తర్వాత కర్సర్ ఫర్ లూప్ కూడా ఉంటాయి, అవి చెప్తా. ఫస్ట్ ఇది ఒకసారి ఎగ్జాంపుల్.